అరెరెరే నిద్ర కల్ల నిరోష జగనన్న జోరీగా సుప్రీంకోర్టులో చంపదెబ్బలో అదే బస్సు మిస్ అయ్యావని అన్నారంటగా. లోతైన విచారణ, బెయిల్ ఇవ్వద్దండి, మా నాన్నను చంపిన వాళ్ళని ఇంకా విచారించాలి అని వాళ్ళు అన్నారంట. ఏంటే నువ్వేమన్నా ఐస్ క్రీమ్ పెట్టుకున్నావా? అక్కడ సంవత్సరాల కొద్దీ సిబిఐ విచారణ చేసినప్పుడు ఏమి చేస్తున్నారు? హెరిటేజ్ ఏమన్నా ఐస్ క్రీమ్ పెట్టుకున్నారా, లేకంటే గుడ్డి గుర్రానికి పళ్ళు దోముతున్నారా? ఇప్పుడొచ్చి హడావిడిగా ఇంకా లోతైన విచారణ. అరెరే, అది హత్య, ఒక రాజకీయ హత్య, ఒక స్వయంకృతాపరాధం. తండ్రిని వదిలేసి, తండ్రిని ఇబ్బంది పెట్టి, తండ్రి డబ్బులు లేని పరిస్థితిలో తాబేలును వేటాడే సమయంలో ఏదో ముసలి వయసులో దసరా పండుగ చేసుకున్న టైంలో చాలా ఇబ్బందుల్లో ఉండి చాలా రకరకాల దందాలు చేసే పరిస్థితికి గురి చేసింది నువ్వు. నిద్ర కళ్ళ నిరోష నర్రెడ్డి సునీత రెడ్డి, నువ్వు నీ మొగుడు. మీ తండ్రి మరణాన్ని అంటే కూనీని చేసిన వాళ్ళు కులాసాగా తిరుగుతున్నారు రోడ్లలో. వాళ్ళను వదిలేసి ఎవరో ఎంపీ మీద, అదే నీకు నచ్చడు కాబట్టి, నీ మొగుడికి రాజకీయ పదవి లేదు కాబట్టి ఈర్షో మరి ద్వేషమో ఏదో గాని వాళ్ళని జైల్లో పెట్టించాలని చంద్రబాబుతో చేతులు కలిపి, తర్వాత జగనన్న జోరీగైన మురుసుపల్లి షర్మిలా శాస్త్రి నువ్వు కలిసి కలయదిరిగి నాటకాలాడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరువును పోగొట్టుకొని అదైతే ఇంకా జగనన్న జోరీగా ఇంకా అక్కడ తండ్రి కొడుకులు అబ్బో దూతలు